హలో గాయ్స్! ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. అలా మా ఆయన ఈవినింగ్ టీ తాగిన తర్వాత మేమందరం కలిసి ఫంక్షన్‌కైతే ఎళ్తున్నాము. హల్దీ ఫంక్షన్‌కి. సో, అంత చక్కగా రెడీ అయ్యి ఎళ్తున్నాము. ఎవరిది పెళ్లి అనంటే మా మేనత్త వాళ్ళ మనవరాలిది అంటే మా కోడలిది పెళ్లి ఉంటే హల్దీ ఫంక్షన్‌కెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదేనండి రావణపేట్ బస్తీ. సో, చిన్నప్పుడు రావణపేట్‌కి రావాలంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా గంతులేసుకుంటా వస్తుండే అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు చాలా ఊరు తిరిగేదనమాట. హాలిడేస్ వస్తే ఫెస్టివల్స్ కన్నా, హాలిడేస్ కన్నా ఇలా వస్తుండే అనమాట. రామన్నపేటకి ఇట్లా వచ్చి మంచిగా ఏదో ఒకటి తినేసి ఎళ్ళిపోతుండే అనమాట ఆటోలు కట్టుకొని. సో, నేను బాదం పాలు, ఇంకా ఫ్రూట్ సలాడ్ తీసుకొని మంచిగా తాగేసినామనమాట. ఇంకా మేము చలో బండి లక్ష్మాపురంకి కొట్టేసినాము. సో, ఫైనల్‌గా లక్ష్మాపురంకైతే వచ్చినామనమాట. ఎన్నో, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు. చిన్నప్పుడైతే నా లైఫ్‌ని చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. చాలా గొప్పటి జీవితం అనమాట. అంత గొప్పటి జీవితాన్ని ఎవరు ఖరాబ్ చేసుకోకండి. అందంగా చక్కదిద్దుకోండి. మీ చేతుల్లోనే ఉంటది ఏదైనా. సో, అలా రాగానే మా అత్తమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే నేను చేసేస్తున్నాననమాట. ఇదే వాళ్ళ ఇల్లు. సో, మా బాపమ్మ అంటే మా నానమ్మ అనమాట. మా డ్యాడీ వాళ్ళ మమ్మీ. సో, రాగానే చెనక్కాయలైతే ఇస్తుందనమాట పల్లీలు. అలా తినుకుంటూ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈయనే మా మామయ్య, మా అత్తమ్మ వాళ్ళ హస్బెండ్. సో, మా పాపమ్మ నాకు గూడా కొన్ని పల్లీలు పెట్టింది. అలా అందరిని చక్కగా ఒక దగ్గర చూస్తుంటే, చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన మా మేనత్త వాళ్ళ ఇంటికి. సో, ప్రతి దీపావళికి వచ్చేదనమాట మా మేనత్త వాళ్ళ ఇంటికి. ఎందుకంటే వాళ్ళకి నోములున్నాయి కాబట్టి, అలా చిన్నప్పుడు చాలా సార్లు వచ్చేది. ఇది వాళ్ళ పొయ్యి అనమాట. ఇక్కడ మా మేనత్త బెల్లం అప్పాలు చేస్తుండే. ఎంతో గొప్పటి మధురమైన జ్ఞాపకాలు. ఇక్కడంతా మేము నోములయిపోయిన తర్వాత నైట్ ఇక్కడ ఈ యాకిల్లో మేము బాంబులు కాల్చుకునేదనమాట. సో, అక్కడ వాళ్ళది ముందల ఓపెన్ ప్లేస్ ఉంటది. అక్కడ మేమైతే మస్తు పార్టీలు, ఇంకా ఆడుకునేది, అవి ఇవి చాలా గేమ్స్ ఆడుకునేదనమాట మేమైతే చిన్నప్పుడు. ఇదేనండి వాళ్ళ వాటర్ ప్లాంట్. సో, అలా మా అత్తమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే నేను చేసేస్తున్నాను. సో, తర్వాత మేము వేరే ఊరికెళ్ళాలి. అంటే అమ్మాయి వాళ్ళ ఊరికెళ్ళాలి. సో, అలా మధ్యలో ఇక్కడ చిన్న కాలువ ఉంటే అలా అందరం ఫ్యామిలీ టైమ్ అలా అందరం కలిసి ఫోటోస్, వీడియోస్ అన్నీ దిగుతున్నామనమాట. అలా మెమొరీలాగా గుర్తుండాలి అని జెప్పి మా హస్బెండ్‌తోని ఇలా చక్కగా ఫోటోస్, వీడియోస్ దిగుతూ ఎంజాయ్ చేస్తున్నామనమాట మేమందరం కలిసి. సో, అలా మేమందరం మెమోరీస్ అన్నీ స్టోర్ చేసుకొని ఫోటోస్, వీడియోస్ దిగినామనమాట. సో, పార్ట్ 3 వీడియో వస్తది. చూడండి.